అందరికి శుభాభివందనములు. యాత్రికులము పరదేశులము. మొదటి దినవృత్తాంతములు 29:15. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నేడ ఎంత అస్థిరము, స్థిరమైన వాడు ఒక్కడునూ లేడు. మనము భూమి మీద పరదేశులమైన యాత్రికులమై ఉన్నాము. మన యాత్ర ఈ లోకంలో ముగించి సియోనుపురంలో ప్రవేశించవాలంటే మనలో ఉండవలసిన ఆత్మీయ లక్షణములు: 1, విశ్వాసము కలిగిన వారమై ఉండవలెను. ఫిబ్రవరి 11:13. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినాను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమైన యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. 2, శరీరాశులను విసర్జించవలెను. 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు భూమి మీద పరదేశుల యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించుడి. మొదటి గానము. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నడవాలని గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని, ఇంట బయట క్రీస్తునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, ఇంట బయట క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగాసి కూర్చోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రిపరలోకి తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను అందరినీ, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన దేవా కన్న తండ్రి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి నాయన ప్రభువా. సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.